ప్రెజెంట్ మూమెంట్ అని మనం అనుకునే క్షణం నిజంగా ప్రెజెంట్ కాదు. ఇప్పుడు ఈ క్షణం మీరు ఈ స్క్రీన్ని చూస్తున్నారు అంటే నిజానికి ఇది ఒక డిలేడ్ బ్రాడ్కాస్ట్. లైట్ మీ కళ్ళని టచ్ అయ్యి అవి ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా మారి మీ బ్రెయిన్ వరకు వెళ్ళి అక్కడ ప్రాసెస్ అవ్వడానికి టైం పడుతుంది. దాన్నే న్యాచురల్ లేటెన్సీ అంటారు. మీరు చూస్తున్న ప్రతి ఫ్రేమ్ మీ బ్రెయిన్ రెండర్ చేయడానికి ఒక 100 మిల్లీ సెకండ్స్ టైం తీసుకుంటుంది. 100 మిల్లీ సెకండ్స్ అంటే చాలా తక్కువ టైం అనుకోవచ్చు. ఇమాజిన్ మీరు రోడ్డు మీద నడుస్తున్నారు. ఒక కార్ సడన్గా మీ వైపు స్పీడ్గా వస్తుంది. మీకు ఆ కార్ ఎక్కడుందో 100 మిల్లీ సెకండ్స్ తర్వాత తెలిస్తే మీరు రియాక్ట్ అయ్యే టైంకి ఆ కార్ మీ మీదకి వచ్చేయచ్చు. ఎవల్యూషన్లో ఈ డిలే వల్ల మనం ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది, కానీ మనం ఇంకా బతికే ఉన్నాం. ఎందుకంటే మీ బ్రెయిన్ ఒక చీట్ కోడ్ యూజ్ చేసింది. మీ బ్రెయిన్కి తెలుసు రియాలిటీ స్లోగా ఉంది అని, అందుకే లైవ్ ఫీడ్ చూడడం ఆపేసింది. అది ప్రపంచం ఎలా ఉండబోతుందో ప్రెడిక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. మీరు ఒక ఫాస్ట్గా వచ్చే బాల్ని క్యాచ్ పట్టినా లేదా ఒక డోర్ హ్యాండిల్ని కరెక్ట్గా గ్రిప్ చేసినా అది మీరు చూసి చేస్తున్న పని కాదు. మీ బ్రెయిన్ అక్కడ బాల్ ఉంటుంది అని ముందే ప్రెడిక్ట్ చేసి చూపించిన సిమ్యులేషన్ని మీరు క్యాచ్ పడుతున్నారు. మీరు లైవ్ టెలికాస్ట్ చూస్తున్న వ్యూవర్ కాదు, మీరు కొంచెం డిలే ఉన్న స్ట్రీమ్ని చూస్తున్నారు. ఆ డిలేని కవర్ చేయడానికి మీ బ్రెయిన్ ముందే నెక్స్ట్ ఫ్రేమ్ని ప్రెడిక్ట్ చేసి మీకు చూపిస్తుంది. మీ నవ్ అనేది ప్రపంచానికి కిటికీ కాదు, అది ఎప్పుడో అయిపోయిన ప్రజెంట్ గురించి మీ బ్రెయిన్ క్రియేట్ చేసిన ఒక హై స్పీడ్ గెస్ మాత్రమే. మీరు చూస్తున్నది ప్రపంచాన్ని కాదు, మీ బ్రెయిన్ ముందే రాసిన స్క్రిప్ట్ని. వెల్కమ్ టు గ్రే మ్యాటర్ నెట్వర్క్. నా పేరు వివేక్. కళ్ళు ప్రపంచాన్ని రికార్డ్ చేసే సీసీటీవీ కెమెరా అని మనం అనుకుంటే పొరబడినట్టే. నిజానికి మీ బ్రెయిన్కి ప్రపంచంతో డైరెక్ట్ కనెక్షనే లేదు. అదొక చీకటి గదిలో, అదే స్కల్లో బందీ అయింది. బయట ఏం జరుగుతుందో బ్రెయిన్కి తెలీదు. దానికి అందేవి కొన్ని ఎలక్ట్రికల్ స్పార్క్స్ మాత్రమే. ప్రపంచంలో ఉన్న లక్షల బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేసి ఒక ఇమేజ్గా మార్చాలి అంటే బ్రెయిన్కి చాలా ఎనర్జీ కావాలి. అంత ఎనర్జీ బ్రెయిన్ దగ్గర లేదు. అందుకే బ్రెయిన్ ఒక స్మార్ట్ పని చేస్తుంది. అది బయట ఏముంటుందో చూడడం ఆపేసి బయట ఏముండొచ్చో గెస్ చేయడం స్టార్ట్ చేసింది. దాన్నే ప్రెడిక్టివ్ ప్రాసెసింగ్ అంటారు. మీ విజన్ ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ మీ బ్రెయిన్ దగ్గర ఉన్న మెమరీని బట్టి ఒక ప్రెడిక్షన్ బయటికి వస్తుంది. అంటే ఇక్కడ ఒక టేబుల్ ఉండాలి, అక్కడ ఒక ఫ్యాన్ ఉండాలి అని ముందే ఊహిస్తుంది. అప్పుడు మీ కళ్ళు బయట ఉన్న లైట్ని చూసి బ్రెయిన్ ప్రెడిక్షన్కి బయట ఉన్న రియాలిటీకి మధ్యలో ఉన్న ఎర్రర్స్ని మాత్రమే బ్రెయిన్కి పంపిస్తుంది. అంటే మీ బ్రెయిన్ ప్రపంచాన్ని మొత్తం చూడదు, కేవలం మిస్టేక్స్ని మాత్రమే రెక్టిఫై చేస్తుంది. దీనికి ప్రూఫ్ మీ విజువల్ కార్టెక్స్. బ్రెయిన్ నుండి కళ్ళ వైపు వెళ్ళే సిగ్నల్స్ 10 రెట్లు ఎక్కువ ఉంటాయి. అంటే మీరు బయట చూస్తున్న ప్రతి దాంట్లో 90% మీ బ్రెయిన్ ముందే ప్రెడిక్ట్ చేసి రెండర్ చేసిన సిమ్యులేషన్. కేవలం 10% మాత్రమే బయట నుండి వచ్చిన లైట్. మీరు ప్రపంచాన్ని చూడడం లేదు, మీరు మీ బ్రెయిన్ క్రియేట్ చేసిన ఒక మోడల్ని చూస్తున్నారు. ప్రపంచం చాలా కలర్ఫుల్గా, చాలా నాయిజీగా, చాలా సాలిడ్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కదా. నిజానికి బయట కలర్ లేదు, బయట సౌండ్ లేదు, బయట సాలిడ్ ఆబ్జెక్ట్స్ కూడా లేవు. యాటమ్స్లో 99.9% కేవలం ఎంటీ స్పేస్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ప్రపంచంలో ఉన్న మనుషులందరి యాటమ్స్లో ఆ ఖాళీని తీసేస్తే మొత్తం మానవ జాతి ఒక చిన్న షుగర్ క్యూబ్ సైజ్లో సరిపోతారు. మీ బ్రెయిన్ ఈ ఎంటీ స్పేస్ని సాలిడ్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే యాటమ్స్ మధ్య ఉన్న ఫోర్సెస్ని బ్రెయిన్ స్పర్శగా ట్రాన్స్లేట్ చేసి మనకు చెప్తుంది. బయట ఉన్నది కేవలం యాటమ్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మాత్రమే. యాటమ్స్కి కలర్ ఉండదు, వేవ్స్కి సౌండ్ ఉండదు. కానీ మీ బ్రెయిన్ ఆ వేవ్స్ని రెడ్ కలర్గా, ఆ వైబ్రేషన్స్ని మ్యూజిక్గా ట్రాన్స్లేట్ చేస్తుంది. దీనికి న్యూరో సైన్స్లో ఒక అన్సెట్లింగ్ డెఫినేషన్ ఉంది. పర్సెప్షన్ ఈజ్ అ కంట్రోల్డ్ హల్యూసినేషన్. హల్యూసినేషన్ అంటే బయట లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం. పర్సెప్షన్ అంటే బయట ఉన్నదాన్ని బ్రెయిన్తో హల్యూసినేట్ చేయించుకోవడం. మీరు నిద్రపోయేటప్పుడు డ్రీమ్స్ కంటారు కదా, అప్పుడు మీరు చూసే కలర్స్, వినే సౌండ్స్ నిజమని నమ్ముతారు. ఎందుకంటే అప్పుడు మీ బ్రెయిన్ ఇన్పుట్ కేబుల్ని అన్ప్లగ్ చేసి తన దగ్గర ఉన్న మోడల్ని తను చూసుకుంటుంది. నిద్ర లేవడం అంటే మీరు మెల్లగా కళ్ళు తెరిచినప్పుడు మీ బ్రెయిన్ అదే హల్యూసినేషన్ని బయట ఉన్న లైట్తో సింక్ చేసుకుంటుంది. అంటే మీ రియాలిటీ ఒక డ్రీమ్ విత్ కన్స్ట్రెయింట్స్. మీ బ్రెయిన్ ప్రపంచాన్ని ఉన్నదున్నట్టు చూపించదు. ప్రపంచంలో ఉన్న లక్షల బిట్స్ ఆఫ్ కాంప్లెక్స్ డేటాని సింప్లిఫై చేసి మీరు బ్రతకడానికి అవసరమైన ఒక యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తుంది. స్కై బ్లూగా ఎందుకుంటుంది? నిజంగా అది బ్లూ కాబట్టి కాదు, మీ బ్రెయిన్ దానికి ఆ కలర్ కోడ్ ఇచ్చింది కాబట్టి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీరు చూసే రెడ్ కలర్, మీ పక్కన ఉన్న వ్యక్తి చూసే రెడ్ కలర్ ఇద్దరివి ఒకటే అని? గ్యారంటీ లేదు. మీరిద్దరూ ఒకే ప్రపంచాన్ని చూస్తున్నా మీ బ్రెయిన్ క్రియేట్ చేసే హల్యూసినేషన్స్ వేరేగా ఉండొచ్చు. ఇప్పటివరకు మనం చూసింది నవ్ గురించి, కానీ మీ పాస్ట్ సంగతి ఏంటి? మీ బ్రెయిన్ ఒక హార్డ్ డ్రైవ్ లాంటిది అని, అందులో మెమరీ ఒక వీడియో ఫైల్లా స్టోర్ అయి ఉంటుంది అని మనం అనుకోవచ్చు. అది
మన బ్రెయిన్ మనకు చెప్తున్న ఇంకో పెద్ద అబద్ధం. న్యూరో సైన్స్ చెప్పే నిజం ఏంటంటే బ్రెయిన్ మెమరీని స్టోర్ చేయదు, ప్రతిసారి కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. మీ బ్రెయిన్లో ఒక రికార్డింగ్ లేదు, కేవలం కొన్ని నోట్స్ మాత్రమే ఉన్నాయి. మీరు మీ చైల్డ్హుడ్ మెమరీస్ని ఒకసారి గుర్తు చేసుకున్న ప్రతిసారి మీ బ్రెయిన్ ఆ నోట్స్ని తీసుకొని మీ ఇప్పటి మోడల్తో కలిపి ఒక కొత్త కథని రెండర్ చేస్తుంది. దీన్ని మెమరీ రీకన్సాలిడేషన్ అంటారు. అంటే మీరు ఒక ఇన్సిడెంట్ని గుర్తు చేసుకున్న ప్రతిసారి మీరు దాన్ని మెల్లగా ఎడిట్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఎవరు, మీ ఇప్పటి ఎమోషన్స్ ఏంటి, దీన్ని బట్టి మీ పాస్ట్ మారిపోతూ ఉంటుంది. మీ పాస్ట్ ఒక ఫిక్స్డ్ హిస్టరీ కాదు, అది ఒక లివింగ్ డాక్యుమెంట్. అందుకే ఒక ఇన్సిడెంట్ని ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా గుర్తు చేసుకుంటారు. ఇద్దరూ అబద్ధం చెప్పట్లేదు, ఇద్దరి బ్రెయిన్లు ఆ మెమరీని వేరువేరుగా రీకన్స్ట్రక్ట్ చేశాయి. మీ ఇంటర్నల్ టైమ్ లైన్ అనేది ఒక సింథటిక్ క్రియేషన్, మీ గతానికి కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తున్నాం. బ్రెయిన్ మనకి ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తుంది, ఎందుకు ట్రూత్ని ఉన్నదున్నట్టు చూపించదు? ఎందుకంటే బ్రెయిన్ ఇవాల్వ్డ్ నాట్ టు నో ద ట్రూత్ బట్ టు సర్వైవ్. ప్రపంచంలో నిజం అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. అంతా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తూ కూర్చుంటే మీ బ్రెయిన్కి హీట్ ఎక్కిపోయి ఎనర్జీ అయిపోయి మీరు చచ్చిపోతారు. ఎవల్యూషన్కి ట్రూత్ అక్కర్లేదు, యూటిలిటీ మాత్రమే కావాలి. ఇమాజిన్, అడవిలో ఒక పులి మీ వైపు వస్తుంది. మీ బ్రెయిన్ ఆ పులి స్కిన్ టోన్ ఎంత, దానికి ఎన్ని జతల పళ్ళున్నాయి అనే ట్రూత్ అక్కర్లేదు, అది మీ మీద పడుతుందా లేదా అనే ప్రెడిక్షన్ మాత్రమే కావాలి. మన బ్రెయిన్ ఒక సర్ప్రైజ్ మినిమైజేషన్ మెషిన్. షాక్ తిన్నప్పుడు బ్రెయిన్ చాలా ఎనర్జీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందుకే రియాలిటీ కరెక్ట్గా ఉండడం కంటే ప్రెడిక్టబుల్గా ఉండడం బ్రెయిన్కి చాలా ఇష్టం. మీ బ్రెయిన్కి ట్రూత్ సెకండరీ, మీ సర్వైవలే ప్రైమరీ. ఇప్పటి వరకు మనం బయట ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు మీరెవరు అనే విషయానికి వద్దాం. మనం అనుకుంటాం మన బ్రెయిన్లో ఒక చిన్న మనిషి కూర్చొని కళ్ళనే కిటికీల నుండి ప్రపంచాన్ని చూస్తున్నారు అని, కానీ అది నిజం కాదు. న్యూరో సైన్స్లో ఒక అన్సెట్లింగ్ రియాలిటీ ఉంది. ద సెల్ఫ్ ఈజ్ అ సెంటర్ ఆఫ్ నెరేటివ్ గ్రావిటీ. మీ బ్రెయిన్ బయట ప్రపంచానికి ఒక మోడల్ని క్రియేట్ చేసినట్టే మీ ఐడెంటిటీ కూడా ఒక మోడల్ని క్రియేట్ చేస్తుంది. మీ బ్రెయిన్ ఒక చీకటి గదిలో బందీ అయ్యింది, దాని బయట ఏముందో తెలియదు, అలాగే లోపల ఏముందో కూడా తెలియదు. దానికి అందేవి కేవలం 1,00,000 బయాలజికల్ సిగ్నల్స్ మాత్రమే. మీ గుండె కొట్టుకోవడం, మీ లంగ్స్ ఊపిరి తీసుకోవడం, మీ బ్లడ్ ప్రెషర్, వీటన్నిటినీ ఇంటరోసెప్షన్ చేయడం. ఇమాజిన్, ఒకవేళ మీ బ్రెయిన్ ఈ లక్షల సిగ్నల్స్ని రా డేటాలా మీకు చూపిస్తే మీరు పిచ్చివాళ్ళు అయిపోతారు. ఇంత కాంప్లెక్సిటీని బ్రెయిన్తోనే హ్యాండిల్ చేయలేదు. అందుకే బ్రెయిన్ ఒక జీనియస్ పాత్ చూస్తుంది. ఆ లక్షల కన్ఫ్యూజన్ సిగ్నల్స్ని సింప్లిఫై చేసి ఒక సింగిల్ స్టేబుల్ స్టోరీలా రెండర్ చేస్తూ ఉంటుంది. ఆ స్టోరీకి బ్రెయిన్ ఇచ్చిన నేమే మీరు. మీ ఐడెంటిటీ అనేది ఒక ఫిజికల్ పార్ట్ కాదు, అదొక స్టెబిలిటీ ప్రెడిక్షన్. అంటే మీ బ్రెయిన్కి మీరు అనే ఒక ఊహ లేకపోతే ఈ బాడీని ఎలా కాపాడాలో దానికి అర్థం అవ్వదు. నేను అనే ఫీలింగ్ ఉంటేనే నాకు ఆకలి వేస్తుంది, నేను తినాలి, నేను బతకాలి అనే ప్రయారిటీ బ్రెయిన్కి ఉంటుంది. మీ ఐడెంటిటీ ఒక స్థిరమైన గుడి కాదు, అది ప్రతి క్షణం రీబిల్డ్ అవుతున్న ఒక సిమ్యులేషన్. మీరు ఫీల్ అయ్యే మూడ్, మీ పర్సనాలిటీ, మీ ఎవరు అనే నమ్మకం, ఇవేవి అబ్సల్యూట్ ట్రూత్స్ కావు. ఇవి కేవలం మీ బ్రెయిన్తో ఇంటర్నల్ సిగ్నల్స్ని హ్యాండిల్ చేయడానికి క్రియేట్ చేసుకున్న ఒక యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమే. నిజానికి ఒకలా చూస్తే మనం ఒక కంట్రోల్డ్ హెలుసినేషనే. మనం ప్రపంచాన్ని చూడడానికి లేవు, మనం మన బ్రెయిన్స్ క్రియేట్ చేసిన ఆ ఐడెంటిటీ మోడల్ని మెయింటైన్ చేయడం కోసం రన్ చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ మాత్రమే. ఇక్కడ విషయం చాలా డేంజరస్గా మారుతుంది. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం? మన బ్రెయిన్ రియాలిటీని చూడట్లేదు, ప్రెడిక్షన్ని చూస్తుందని. కానీ ఆ ప్రెడిక్షన్ ఎక్కడి నుండి వస్తుంది? దానికి మెయిన్ సోర్స్ మీ ప్రయర్స్, అంటే మీ గతం, మీ నమ్మకాలు, మీ ఐడియాలజీస్. న్యూరో సైన్స్లో ఇంకో ఫ్యాక్ట్ ఉంది. బిలీఫ్ ఇస్ అ టాప్ డౌన్ ఫిల్టర్. మీ బ్రెయిన్ ఒక సీన్ని చూసినప్పుడు అది డేటాని వెరిఫై చేయదు, అది తన దగ్గరున్న నమ్మకాన్ని, సింక్ అయ్యే సిగ్నల్స్ని మాత్రమే అలౌ చేస్తుంది. దీన్నే కాగ్నిటివ్ పెనట్రేషన్ అంటారు. అంటే మీ బ్రెయిన్ ఆయుధంని చూడాలి అని ముందే ప్రెడిక్ట్ చేస్తే, బయటున్న వ్యక్తి చేతిలో ఫోన్ ఉన్నా కూడా మీరు ట్రిగర్ నొక్కే వరకు మీ బ్రెయిన్ మీకు గన్నే చూపిస్తుంది. అది మీ కళ్ళు చేసిన తప్పు కాదు, మన బ్రెయిన్ రియాలిటీని రిజాల్వ్ చేసిన తప్పు. దీనికి అర్థం ఏంటి? ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రపంచంలో ఉన్నా వాళ్ళు వేరే వేరే సిమ్యులేషన్స్లో బతుకుతున్నారు. ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడుతుంటే ఒకరికి హీరోలా అనిపిస్తారు, ఇంకొకరికి విలన్లా అనిపిస్తారు. ఇది కేవలం ఒపీనియన్ కాదు, వాళ్ళ బ్రెయిన్లు ఆ వ్యక్తి ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ని, వాయిస్లో ఉన్న టోన్ని వేరువేరుగా రెండర్ చేస్తున్నాయి. ఒకరికి ధైర్యంగా అనిపించే వాయిస్ ఇంకొకరికి అగ్రెషన్లా వినిపిస్తుంది. మీ ఐడియాలజీ అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు, అది మీ కళ్ళకి, మీ చెవులకి బ్రెయిన్ తొడిగిన ఒక బయలాజికల్ ఫిల్టర్. మీ ప్రెడిక్షన్, బిలీఫ్ అంత పవర్ఫుల్. అవి ప్రపంచాన్ని మార్చలేవు, కానీ మీరు చూసే రియాలిటీని లిటరల్గా మార్చేయగలవు. మనం ప్రపంచాన్ని ఉన్నదున్నట్టుగా చూడడం లేదు, మనం ఎవరో
ప్రపంచం దానికి తగ్గట్టుగానే రెండర్ అవుతూ ఉంటుంది. లాస్ట్కి వచ్చే ముందు ఇక్కడ ఇంకో క్వశ్చన్. మీ బ్రెయిన్ మొత్తం ప్రెడిక్ట్ చేస్తూనే మీకు చూపిస్తున్నప్పుడు మీరు చూస్తున్నది తప్పు అని మీకు ఎలా తెలుస్తుంది? ఆన్సర్ ప్రెడిక్షన్ ఎర్రర్. న్యూరోసైన్స్లో సర్ప్రైజ్ అంటే కేవలం ఒక ఫీలింగ్ కాదు, అదొక బయలాజికల్ ఫెయిల్యూర్. మీ బ్రెయిన్కి నిజం కంటే స్టెబిలిటీ అంటే ఎక్కువ ఇష్టం, దానికి సర్ప్రైజ్ అంటే భయం. ఎందుకంటే మీ ప్రెడిక్షన్ ఫెయిల్ అయినప్పుడు బ్రెయిన్ చాలా ఎనర్జీ స్పెండ్ చేసి తన వరల్డ్ మోడల్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది. దీన్నే ద ఫ్రాక్చర్ అంటారు. మీ ఇంటర్నల్ మోడల్కి బయటున్న రియాలిటీకి మధ్య గ్యాప్ ఎప్పుడైతే చాలా ఎక్కువ అయిపోతుందో అప్పుడు మీ రియాలిటీ ముక్కలవడం మొదలవుతుంది. ఇండివిజువల్ లెవెల్లో దాన్నే మనం యాంగ్జైటీ, డిప్రెషన్, సైకోసిస్ అంటాం. మీ బ్రెయిన్ క్రియేట్ చేస్తున్న ప్రెడిక్షన్స్ రియాలిటీతోటి మ్యాచ్ అవ్వనప్పుడు బ్రెయిన్ అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి విషయం ఒక థ్రెట్లా అనిపిస్తుంది. మీ మోడల్ రియాలిటీని హ్యాండిల్ చేయలేక ఫ్రాక్చర్ అవుతుంది. సొసైటీ లెవెల్లో మనందరం కలిసి ఒక కలెక్టివ్ మోడల్ని నమ్ముతాం. ఎకానమీ, లా, పీస్. ఎప్పుడైతే మన కలెక్టివ్ మోడల్స్ రియాలిటీతోటి సింక్ అవ్వవో అప్పుడు సివిలైజేషన్స్ కొలాప్స్ అవుతాయి. మన సఫరింగ్కి మెయిన్ రీజన్ ప్రపంచం కాదు, మన బ్రెయిన్ తన మోడల్ని అప్డేట్ చేయడానికి రెసిస్ట్ చేయడం. మన నమ్మకాలు రియాలిటీకి విరుద్ధంగా ఉన్నప్పుడు బ్రెయిన్ రియాలిటీని మార్చడానికి ట్రై చేస్తుంది. అది కుదరనప్పుడు ఫ్రాక్చర్ మొదలవుతుంది. మనం నమ్మే ప్రపంచం మన బ్రెయిన్ క్రియేట్ చేసిన ఒక గాజు బొమ్మ. అది ఎప్పుడు పగులుతుందో దానికి కూడా తెలీదు. మీరు ఈ వీడియో చూస్తూ నేను ప్రపంచాన్ని చూస్తున్నాను అని అనుకోవచ్చు, కానీ నిజానికి మనం మాట్లాడినట్టుగా మనం ఒక కంట్రోల్డ్ హెలుసినేషన్ని చూస్తున్నాం. ప్రపంచంలో నిజం అనేది ఒకటి ఉండొచ్చు, కానీ మీరు దాన్ని ఎప్పటికీ ఉన్నదన్నట్టు చూడలేరు. మీ బ్రెయిన్ రా డేటాని డైరెక్ట్గా అలౌ చేయదు. అందుకే మీ బ్రెయిన్ మీ కళ్ళకు ఒక స్క్రీన్ తొడిగింది. మీరు చూస్తున్న ప్రతి కలర్, మీరు నమ్మే ప్రతి ఎమోషన్, మీరు నిన్న అని పిలుచుకునే ప్రతి ఆలోచన, ఇవి ప్రపంచం కాదు. ఇవి కేవలం మీ బ్రెయిన్ క్రియేట్ చేసిన ఒక యూజర్ ఇంటర్ఫేస్. మీరు ఒక సిమ్యులేషన్లోనే ఉన్నారు, కానీ దాన్ని ఎవరో కంప్యూటర్లో రాయలేదు. మీ బయాలజీ ఆ సిమ్యులేషన్. మీ బ్రెయిన్ చెప్పే ఆ అబద్ధం కేవలం ఒక రీజన్ కోసం రన్ అవుతుంది, టు కీప్ యూ అలైవ్. మీ బ్రెయిన్కి ట్రూత్ అక్కర్లేదు, మీ బ్రెయిన్కి యాక్యురసీ అక్కర్లేదు. దానికి కేవలం నెక్స్ట్ మూమెంట్ వరకు మీరు చనిపోకుండా ఉంటే చాలు. అందుకే మీరు చూస్తున్న ఈ హాలుసినేషన్, ఈ ప్రపంచం వర్క్స్ జస్ట్ ఇనఫ్ టు కీప్ యూ బ్రీదింగ్ యూజువల్లీ. కానీ ఒకవేళ మీ బ్రెయిన్ క్రియేట్ చేసిన ఆ ప్రెడిక్షన్ నిజం కాకపోతే, ఒకవేళ చూస్తున్న హాలుసినేషన్ కంట్రోల్ తప్పితే, మీ బ్రెయిన్ క్రియేట్ చేసిన ఈ పర్సనల్ సిమ్యులేషన్ గురించి ఇప్పుడు దాకా మీకు ఒక క్లారిటీ వచ్చింది. మీరు మీ ప్రపంచంలో ఉన్నారు, నేను నా ప్రపంచంలో ఉన్నాను. కానీ 8 బిలియన్ పర్సనల్ సిమ్యులేషన్స్ ఒకేసారి క్రాష్ అయితే ఏమవుతుంది? ఇద్దరు వ్యక్తుల ప్రెడిక్షన్స్ వేరేగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో మొదలయ్యేది కేవలం ఆర్గ్యుమెంట్ కాదు, అది ఒక బయలాజికల్ వార్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇండివిజువల్ మోడల్స్ అన్నీ కలిసి ఈ ప్రపంచాన్ని ఎలా డిస్టెబిలైజ్ చేస్తున్నాయో చూద్దాం. వై వీ హేట్, వై వీ ఫైట్ అండ్ వై ఆర్ కలెక్టివ్ మోడల్ ఈజ్ అబౌట్ టు కొలాప్స్. ఆ ఫ్రాక్చర్ మొదలవక ముందే జాయిన్ ద కాన్వర్జేషన్. స్ట్రక్చర్ నుండి సిమ్యులేషన్ వరకు వచ్చారు, ఇప్పుడు రియాలిటీకి సిద్ధంగా ఉండండి. అంతవరకు నేను వివేక్. చూస్తూనే ఉండండి గ్రే మ్యాటర్ నెట్వర్క్.